సో నా ఛానల్ బేసిక్ ఐడియా ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిలో చాలా డిఫరెంట్ టాలెంట్స్ ఉంటాయి ఆర్ వాళ్ళకి తెలిసిన చాలా విషయాలు ఉంటాయి. వాటన్నిటిని వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుందాం. సో వాళ్ళ ద్వారా వేరే వాళ్ళకి మనం చెప్పొచ్చు కదా అనేసి ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో అలాగా ఆలోచిస్తున్నప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనీ అండ్ సేవింగ్స్, ఈ విషయాల గురించి చాలా క్యూరియాసిటీ ఉంది. ఎందుకంటే నాకు కూడా చాలా నేర్చుకోవాలని ఉందన్నమాట. సో అలాంటి విషయం మీద ఏమైనా మాట్లాడదాం అనుకొని ఇవాళ నీతో ఈ డిస్కషన్ పెడుతున్నా. సో బేసికలీ స్టాక్ మార్కెట్స్ అనే విషయం గురించి మాట్లాడదాం. లైక్ వై షుడ్ సమ్మన్ ఇన్వెస్ట్ ఆర్ వాట్ ఈస్ ద బేసిక్ పర్పస్, దీని గురించి మనం ఆలోచిస్తే సో వాట్ డూ యూ థింక్? లైక్ ఇప్పుడు ఏమీ తెలియలేని వాళ్ళు దాని గురించి తెలుసుకోవాలంటే హౌ టు గెయిన్ నాలెడ్జ్ అబౌట్ దట్ అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ దే షుడ్ కీప్ ఇన్ మైండ్. దీని గురించి నువ్వు ఏమైనా చిన్నగా టిప్స్ లాగా ఇస్తే నీకు తెలిసింది వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనిపించినవి ఏమైనా ఉంటే చెప్తే. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నాకు కంప్లీట్ గా తెలిసింది కదా, అందరూ అది గుర్తుపెట్టుకోవాలి. నాకు చిన్న చిన్న పాయింట్స్, చిన్న చిన్న నాలెడ్జ్. ఎందుకంటే ఓ 3-4 ఇయర్స్ నుంచి దాంట్లో చూస్తున్నా నేను. అంటే కంప్లీట్ గా ఇన్వెస్ట్ చేయలేదు, అంటే లెర్నింగ్ ప్రాసెస్ లో ఉందన్నమాట. సో నేను నెక్స్ట్ 10-15 మినిట్స్ ఏ చెప్తా, దాంట్లో చాలా వరకు మిస్టేక్స్ ఉండొచ్చు, బట్ అది నేను తెలుసుకున్నది. సో చాలా కరెక్షన్ చేసుకోవడానికి కూడా స్కోప్ ఉంది. సో అది ఇంకా స్టాక్స్ అంటే నాకు తెలిసింది, స్టాక్స్ అనేది ఒక కంపెనీది షేర్స్ ఆర్ ఈక్విటీస్ అనమాట. సో నువ్వు ఒక కంపెనీని, ఒక స్టాక్స్ పర్చేస్ తీసుకుంటే నువ్వు ఆ కంపెనీలో యువర్ బయింగ్ అ పీస్ ఆఫ్ అ కంపెనీ ప్రాపర్టీ అనొచ్చు. ఓకేనా? ఇప్పుడు టీసీఎస్ లేకపోతే ఏదో ఒకటి కంపెనీ ఉందనుకో, ఆ కంపెనీకి నువ్వు వాడు స్టాక్స్ డివైడ్ చేశాడు. ఇప్పుడు ఇండియాలో ఒక సిస్టమ్ ఉంటుంది, యూఎస్లో ఒక సిస్టమ్ ఉంటుంది అనమాట. మన ఇండియాలో నువ్వు సింగిల్ స్టాక్స్ పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఒక కంపెనీకి ఒక 1 lakh షేర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాయి అనుకో, నువ్వు దాంట్లో 1 or 2 స్టాక్స్ లేదా 10 స్టాక్స్ లేదా 100 స్టాక్స్ ఇట్లా నువ్వు ఆ పర్టికులర్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ నువ్వు పర్చేస్ చేసుకోవచ్చు. మన ఇష్టం, నీ ఇష్టం, అది నీ ఫైనాన్షియల్ కెపాసిటీ బట్టి, నీ నాలెడ్జ్ బట్టి నువ్వు పర్చేస్ చేసుకోవచ్చు. అది నీ ఇష్టం. అంటే నువ్వు మళ్ళీ 100% తీసుకోవాలి అంటే అట్లా ఉండదు. వాళ్ళు కంపెనీ ఓనర్స్ వాళ్ళు కొంచెం ప్రమోట్ అదే వాళ్ళు కొంచెం స్టాక్స్ వాళ్ళు పెట్టుకుంటారు, లైక్ 30% ఏదో ఉంటుంది వాళ్ళకి. సో దాని మిగతా స్టాక్స్ అంతా పబ్లిక్ లిస్టింగ్ వాళ్ళకు ఉంటుంది. సో ఈ పబ్లిక్ లిస్టింగ్ దాంట్లోనే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అన్ని ఒకే దాంట్లో అందరూ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా వాళ్ళు కూడా ఆ కంపెనీ స్టాక్స్ పర్చేజ్ చేస్తారు. రీటైలర్స్ అన్నమాట. రీటైలర్స్ అంటే ఎవరంటే నువ్వు నేను ఇట్లా ఇండివిజువల్ గా పర్చేజ్ చేసే వాళ్ళం అంటాం. ఇవి కాకుండా ఎఫ్ఐఐస్ అని ఉంటాయి అన్నమాట. ఎఫ్ఐఐ అంటే ఇది ఏమంటాం అంటే ఇంటర్నేషనల్ ఫండ్స్ అన్నమాట, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఫండ్స్ అన్నమాట. ఎగ్జాక్ట్ ఆ డెఫినేషన్ తెలియదు కానీ ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ మన ఇండియన్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. అట్లే మనకి డొమెస్టిక్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నీకు ఎల్ఐసి ఉంటది, ఎల్ఐసి ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్, అది ఆ ఇన్స్టిట్యూషన్ మన స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇట్లా డిఫరెంట్ డిపెండ్స్ ఆన్ కంపెనీస్ దట్ దే వాంట్ టు ఇన్వెస్ట్. అవును, అట్లా ఉంటది అన్నమాట. ఇది ఒక బేసిక్ ఐడియా. నువ్వు నేను కొనేది రీటైలర్స్, మనం ఏంటి డైరెక్ట్ గా ఆ కంపెనీ ఒక పీస్ ఆఫ్ ప్రాపర్టీని మనం ఒక పీస్ ఆఫ్ కొంచెం స్టాక్స్ ని మనం పర్చేజ్ చేస్తాం అన్నమాట. వాట్ ఈస్ ద ప్రైమరీ యూజ్ ఆఫ్ ఇట్? అంటే ఇది నేను డబ్బులు సేవ్ చేసుకోవడానికి చేస్తున్నానా, ఆర్ నా దగ్గర ఉన్న డబ్బుల్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి చేస్తున్నానా, ఆర్ దీనివల్ల నాకు తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడైనా యూజ్ అవుతుంది అని లాంగ్ టర్మ్ వరకు నేను పెట్టుకోవడానికి చూస్తున్నాను? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ హోల్ థింగ్? ఆర్ నేను స్టాక్స్లో లైక్ పెట్టడానికి ఏంటి రీజన్? వేరే అదర్ మీన్స్ కూడా ఉంటాయి కదా, దీనికి ఏంటి ఏమంటాం? ఇప్పుడు చాలా వాట్ ఈస్ ద డిఫరెన్స్ లాగా నేను చాలా యూట్యూబ్ లో చూసింది, చాలా బయట చదివింది, దాన్ని బట్టి చూసింది ఏంటంటే ఒక స్టాక్స్ అనేది ఎవరైనా కూడా, ఇప్పుడు నువ్వు కొంచెం ఏదో వర్క్ చేస్తున్నావు, నువ్వు ఒక వర్క్ చేసినప్పుడు నీకు కాన్స్టెంట్ గా ఒక ఇన్కమ్ వచ్చినప్పుడు నువ్వు దాంట్లో కొంచెం సేవింగ్స్ చేయాలి అనుకుంటావు. సో ఈ సేవింగ్స్ చేసింది మనకు మేజర్ గా గుర్తొచ్చేది ఏంటంటే ఎఫ్డీలో పెడతాం. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టినప్పుడు నీకు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6%, 4%, 5% ఏదో ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. సో స్టాక్స్ అనేది ఎందుకు పోవాలి అంటే
ఆ ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా నీకు ఎక్కువ రిటర్న్స్ వస్తుంది. అంటే నువ్వు ప్రాపర్గా నాలెడ్జ్ తెచ్చుకొని ఇన్వెస్ట్ చేసి ఇంకా ఎక్కువ వస్తుంది. బట్ నువ్వు ఎప్పుడు దాన్ని ఎట్లా చూడాలంటే నీకు ఎఫ్డి కన్నా డబల్ ఇన్వెస్ట్మెంట్ నీకు రిటర్న్స్ వస్తే చాలు అనేలాగా నువ్వు ఒక స్టాక్స్ ని చూసుకోవచ్చు. సో ఎఫ్డి ఇస్ ద బేసిక్ లెవెల్ ఆఫ్ లైక్ నువ్వు ఇంత సేవ్ చేసుకుంటే నీకు రిటర్న్ లో ఇంత వస్తుంది ఇంట్రెస్ట్. సో అది బేస్ గా తీసుకుంటే దానికన్నా కొంచెం ఎక్కువ లాగా వస్తే నువ్వు స్టాక్స్ లో మంచిగా చేసుకున్నావు. అంతే అది. బట్ ఇప్పుడు ఫర్ సపోజ్ నార్మల్లీ ఇప్పుడు నా ఇన్కమ్ ఉంది అనుకో, లైక్ నేను ఎఫ్డిలో వేసుకోవచ్చు, దీంట్లో వేసుకోవచ్చు, దేంట్లో అయినా వేసుకోవచ్చు. సో హౌ షుడ్ ఐ ఇప్పుడు నా శాలరీలో ఎంత పర్సెంటేజ్ లైక్ అది వాట్ హౌ డు యూ డిసైడ్ ఆన్ దట్ అని? ఇప్పుడు నేను సేవింగ్స్ కోసం ఇంత పెట్టుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ కోసం ఇంత పెట్టుకోవాలి, నా రిమైనింగ్ థింగ్స్ కోసం ఇంత పెట్టుకోవాలి, అది లైక్ దానికి నువ్వు అనుకునే లైక్ వాట్ ఈస్ ద ఐడియల్ నంబర్? ఇది ఎవరిని అడిగినా కూడా పర్ఫెక్ట్ ఆన్సర్ నాకు తెలిసి ఎవరు చెప్పలేరు. ఎందుకంటే నీ మైండ్ లో ఒకటి ఉంటది సేవింగ్స్ అని, ప్లస్ నా ఫ్యూచర్ గోల్స్ ఏంటో దాన్ని బట్టి కూడా. సో యాజ్ అ థంబ్ రూల్ ఏంటిదంటే నీకు వచ్చే ఇన్కమ్ లో నీ ఎక్స్పెన్స్ తీసేసిన తర్వాత ఫస్ట్ పాయింట్ హెల్త్ సేవింగ్స్ కి, లైక్ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, సో ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ సేవింగ్స్ ఫర్ హెల్త్ అవి తీసేయాలి. దాని తర్వాత నెక్స్ట్ నీకు ఇప్పుడు ఇమీడియట్ గా జాబ్ పోయిందో లేకపోతే నీ ఫైనాన్షియల్ సపోర్ట్ వచ్చే ఇన్కమ్ స్టాప్ అయిపోయింది అనుకో, సో అట్లీస్ట్ ఒక 3 months లేదా 6 months వరకు సస్టైన్ అవ్వాలి ఎమర్జెన్సీ ఫండ్. సో అది కూడా తీసి పెట్టాలి. తర్వాత నీకు ఇన్వెస్ట్ చేయాలి నువ్వు, లైక్ సేవింగ్స్ ని ఫిక్స్డ్ డిపాజిట్ లోనో లేకపోతే ఎస్ఐపి లోనో లేకపోతే ఈ స్టాక్స్ లోనో దేంట్లోనో ఇన్వెస్ట్ చేయాలి. ఇది కూడా ఒకేసారి ఇన్వెస్ట్ చేసేది కాదు. నీకు ఉన్న అమౌంట్ ని ఒకేసారి నాకు ఉన్నదంతా తీసుకొని నేను వేస్తున్నా కాదు, దాన్ని ఒక 2-3 parts డివైడ్ చేసి ఒకసారి ఇన్వెస్ట్ చేస్తావు. ఓకే ఇది ఇది దీని గురించి ఇది స్టడీ, నేను ఇంత ఇన్వెస్ట్ చేసినా ఇంత అయింది, ఓకే బాగానే ఉంది. సో దాని రిజల్ట్ చూస్తావు, మళ్ళీ నెక్స్ట్ నీ దగ్గర ఉన్న అమౌంట్ని మళ్ళీ ఇంకోసారి ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తావు. అప్పుడు ఏమవుతుంది, నీకు ఒక ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది, నువ్వు ఆల్రెడీ తెలుసుకొని ఉంటావు. నీ అమౌంట్ని ఒక స్మాల్ పోర్షన్ అమౌంట్ని ప్లే చేస్తుంటావు. సో నీకు తెలుస్తుంది కాబట్టి ఇది కరెక్టా రాంగా ఏంటిదని తెలిసింది, దాన్ని బట్టి నువ్వు మూవ్ అవ్వాలి. నాకు నాకు ఎక్కువ వస్తున్నాయి అంటే నువ్వు కంటిన్యూ చేయాలి. అది ఎప్పుడు గ్యాంబల్ చేసినట్టే, అంతే కదా, బేసికల్లీ గ్యాంబల్ అంతే కదా. నీకు ఇప్పుడు నీకు ఒక నాలెడ్జ్ లేకుండా నా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి నేను వేసేయాలి, ఏదో టెలిగ్రామ్ లో వచ్చింది, ఏదో ఇన్స్టాగ్రామ్ లో ఏదో స్క్రీన్ షాట్ పెట్టిండు, మీ మనీ 4x అవుతుంది, మీ మనీ 5x అవుతుంది, నాకు ఒక 100 rupees ఫీజు కట్టండి, నాకు 200 rupees డబ్బులు కట్టండి అని వస్తుంటాయి. నువ్వు దాన్ని చూసి నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, 1,00,000 రూపాయలు తీసుకుని దాంట్లో పెడితే అంటే ఆడు పెట్టినోడు ఎవడో తెలియదు, ఆడికి 100 rupees 200 నువ్వు ఇస్తావు, నీ 1,00,000 అంతే ఇంకా గోవిందా. అది అయ్యే సేమ్ ఈ గ్యాంబలింగ్, ఈ బెట్టింగ్ యాప్స్ కానీ అవి అన్ని కూడా. ఓకే వదిలే, లైక్ ఇప్పుడు నార్మల్లీ ఇప్పుడు నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నాను అనుకో, లైక్ నేను లైక్ నువ్వు ఫాలో అయ్యే అంటాం రిసోర్సెస్ ఏంటి? లైక్ నువ్వు ఆన్లైన్ లో చదువుతావా, ఏమైనా వెబ్సైట్స్ ఫాలో అవుతావా, ఎవరైనా క్రియేటర్స్ ఉన్నారా యూట్యూబ్ లో కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ లో కానీ, లైక్ నీకు లైక్ సాలిడ్ ఫైనాన్షియల్ అడ్వైస్ ఇచ్చిన వాళ్ళు ఆర్ సంథింగ్ దట్ నీకు వర్కౌట్ అయిన కాంటెంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా లైక్ అలాంటి వాళ్ళు ఉన్నారా? వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి ఒక చిన్న ప్రమోషన్ చేయి, అంటే మరి వాళ్ళకి గొప్పగా చేయక్కర్లేదులే, బట్ నీకు వీళ్ళు వీళ్ళు అయితే కొంచెం బాగా చెప్తారని నాకు అనిపించింది అనుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు. ఇండివిజువల్ పేర్లు ఒక్కొక్కరు నచ్చుతారు, ఒక్కొక్కరికి అది ఓకే. బట్ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు నీకు ఒక నాలెడ్జ్ రావాలి, అది నీకు కావాల్సింది. లైక్ ఎట్లా నాలెడ్జ్ నేను స్టాక్స్ లో తీసుకోవాలి, నేను స్టాక్స్ లో ఇన్వెస్ట్ చెయ్యాలి అంటే నాకు నాలెడ్జ్ పర్పస్ ఏంటిది అంటే, ఫస్ట్ థంబ్ రూల్ ఈ ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లోనో టెలిగ్రామ్స్ లోనో అన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు, ఆర్టికల్స్ కానీ ఏదైనా ఉండని దాంట్లో నుంచి డైరెక్ట్ గా నీకు ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చెయ్యి, ఈ రోజు ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చెయ్యి, ఈ రోజు ఇన్వెస్ట్ చెయ్యి ఈ అమౌంట్ తో, నెక్స్ట్ 10 days లో ఈ అమౌంట్ నీకు ఇంత రిటర్న్స్ వచ్చింది అని పర్టికులర్ స్టాక్స్ ఇచ్చి, తర్వాత దాని కింద ఏదేదో వాళ్ళ అనాలిసిస్ ఇస్తారు, అది నువ్వు చూసి అది నీకు అర్థమయ్యి దానిపైన నీకు కాన్ఫిడెంట్ వచ్చి నువ్వు ఇన్వెస్ట్ చేస్తే ఓకే బాగానే ఉంది. అట్లా కాకుండా
కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ, కొన్ని ఆర్టికల్స్ కానీ, కొన్ని పేజెస్ కానీ నీ ఆ స్టాక్స్ రిలేటెడ్ ఫండమెంటల్స్ అని ఉంటుంది అనమాట. ఆ ఫండమెంటల్స్ని ఫోకస్ చేస్తారు. దాన్ని చెప్పడానికి నీకు ఇప్పుడు ఒక స్టాక్స్ అర్థం చేసుకోవాలంటే జస్ట్ ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, టీసీఎస్ కంపెనీనో ఇంకోటి X&X కంపెనీ ఉంది. ఆ కంపెనీ స్టాక్స్ ఎంత ఉంది, సో ఇది ఈ రోజు ఎంత ఉంది, రేపు ఎంత అవుతుంది, ఇది ఇంతే కాదు కదా. ఆ స్టాక్ అక్కడి నుంచి అక్కడికి ఎందుకు పోయింది, అది ఇంపార్టెంట్. దాని రీజన్ ఏంటో నీకు చెప్పగలిగితే, దాని రీజన్ ఏంటి, ఎందుకు అది స్టాక్ ఈ రోజు ఈ ప్రైస్ లో ఉంది, రేపు ఎందుకు ఈ స్టాక్ ఎక్కడికి పోతుంది, ఈ ప్రాసెస్ ఉంది కదా. ఈ ప్రాసెస్ ని ఫండమెంటల్స్ ఉంటాయి కదా, ఈ ఫండమెంటల్స్ ని చెప్పే వాళ్ళు ఉంటారు. అంటే స్టాక్ అడ్వైస్ చేయకుండా ఫండమెంటల్స్ నువ్వు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కంపెనీ అది ఎందుకు అలా అవుతుందని చెప్పే వాళ్ళు ఉంటే అది నీకు సాలిడ్ అడ్వైస్ అంట. అవును, అట్లాంటి ఛానల్స్ కానీ అట్లాంటి ఆర్టికల్స్ కానీ ఫాలో అయితే నువ్వు నీకున్న నాలెడ్జ్ ని నీకు నచ్చిన కంపెనీలో, నీకు కాన్ఫిడెంట్ ఉన్న కంపెనీలో నువ్వు నేర్చుకుని అప్లై చేస్తావు. అప్లై చేసి ఎస్ ఇది ఇప్పుడు నేను తీసుకుంటే మంచిది ఫర్ నెక్స్ట్ 5 years 10 years 1 year 1 month ఎన్ని రోజులకైనా ఇది మంచిది అని నీకు అర్థమవుతుంది. నీకు బేసిక్ నాలెడ్జ్ అర్థమైతేనే నువ్వు వేరే కంపెనీస్ మీద అప్లై చేయడానికి ట్రై చేస్తావు. అందుకే ఫండమెంటల్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కంపెనీది ఫండమెంటల్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు ఫస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ అడగచ్చు, ఫండమెంటల్స్ అంటే ఏంటి అని అడగచ్చు. ఫండమెంటల్స్ అంటే లైక్ హౌ ద కంపెనీ ఈస్ పర్ఫార్మింగ్ అన్నమాట. కంపెనీ పర్ఫార్మెన్స్ ఒకటే కాకుండా కంపెనీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి, ఇట్లాంటి ఇవన్నీ తెలిస్తే ఆ ఫండమెంటల్స్ నీకు అది అర్థమైతేనే ఏ కంపెనీ మీద ఎంత పెట్టాలి, ఎలా పెట్టాలి. ఇప్పుడు సింపుల్ రా, ఇప్పుడు నువ్వు ఏదో ఒక షర్ట్ కొనడానికి పోయినావు, నువ్వు కళ్ళు మూసుకొని ఏదో ఒక షర్ట్ ఇట్లా కొనుక్కో కదా. దాని కలర్ చూస్తావు, అది బ్రాండ్ చూస్తావు, అది ఎన్ని రోజులు వస్తుంది ఏంటి అని చూస్తావు. వాష్ చేస్తే అది ఊడిపోద్దా, కలర్ పోద్దా ఏంటి దాన్ని కనుక్కుంటావు. మొత్తం అవి కనుక్కోనే కదా ఒక 500 1000 రూపాయలు 2000 పెట్టి టీ షర్ట్ కొనేది నువ్వు అని ఆలోచన చేశావు. అట్లాంటప్పుడు నువ్వు నీ సేవింగ్స్ చేసిన దాన్ని నువ్వు ఇన్వెస్ట్ చేయాలి అన్నప్పుడు మినిమం ఆ బేసిక్ నాలెడ్జ్ లేకుండా మాత్రం చేయొద్దు. అది సో ఇప్పుడు బేసికలీ నేను కంప్లీట్ బిగినర్, నేను ఇప్పుడు స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి అంటే వాట్ షుడ్ ఐ డూ బేసికలీ? అంటే లైక్ ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లాగా చెప్పు. ఎక్కడ తెలుసుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అంటే లైక్ బేసిక్ ఐడియా ఆఫ్ వాట్ టు డూ. ఇప్పుడు నువ్వు నీకు ఫండమెంటల్ నాలెడ్జ్ తెలియదు, నువ్వేం చార్టెడ్ అకౌంట్ చేయలేదు, నువ్వు ఫైనాన్షియల్ లో నీవు స్పెషలిస్ట్ కాదు. సో ఒకవేళ నువ్వు చదవాలి నేర్చుకోవాలి అనుకున్నా కూడా day 1 లోనో అదే అయ్యే పరిస్థితి అది కూడా లేదు. నీకు అర్థం కావాలి కదా వాళ్ళ కంపెనీది అన్నీ కూడా, ఫైనాన్షియల్ కండిషన్స్ అన్నీ కూడా. సో దీనికి ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ, మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒక వే ఆఫ్ స్టాక్స్ పర్చేసింగ్, కానీ వాలటాలిటీ కొంచెం తక్కువ ఉంటుంది దాంట్లో. సో నీకు ఆల్రెడీ ఒక సెట్ ఆఫ్ టీమ్ ఉంటుంది అనమాట. హైలీ ప్రొఫెషనల్ టీము, ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ టీము, వాళ్ళు కొంచెం స్టాక్స్ని నీ అమౌంట్ని వాళ్ళు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో నీకేమైతుంది, నీకు ఒక సపోర్ట్ దొరుకుతుంది అక్కడ ఫైనాన్షియల్గా. ఒక టీము నీ అమౌంట్ ని స్టడీ చేసి పెడుతున్నారు. సో మ్యూచువల్ ఫండ్స్ కి వెళ్ళొచ్చు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, లేదు డైరెక్ట్ గా స్టాక్స్ లోనే ఆ వొలటాలిటీ కానీ ఆ రిస్క్ కానీ తెలుసుకోవాలి నేర్చుకోవాలి అనుకున్నాం అనుకో, స్టార్టింగ్ బెస్ట్ టూల్ అంటే ఇప్పుడు మనకి నిఫ్టీ ఇండెక్స్ లో ఉంటాయి అన్నమాట. నిఫ్టీ 50, నిఫ్టీ 100, నిఫ్టీ మిడ్ స్కేల్, ఈ కాంబినేషన్ ఆఫ్ మిడ్ స్కేల్, స్మాల్ స్కేల్, మిడ్ స్కేల్, లార్జ్ స్కేల్, ఇట్లాంటి కాంబినేషన్ నిఫ్టీ ఇండెక్స్ లో ఉంటాయి అన్నమాట. సో ఈ నిఫ్టీ ఇండెక్స్ ఫామ్ చేసింది కూడా మనం బై చేయొచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు నిఫ్టీ 50 అంటే ఒక 50 కంపెనీస్, ఫార్చ్యూన్ 50 కంపెనీస్ కలిపి మంచి కంపెనీస్ అని ఆల్రెడీ ప్రూవ్ అయ్యాను కాదు, అదే చెప్తున్నా. ఈ ఫైనాన్షియలీ ఒక గ్రూప్ లైక్ మన ఇండెక్స్ అనమాట. మన ఇండియన్ ఎకనామీ ఎట్లా పర్ఫార్మ్ చేస్తుంది అంటే స్టాక్స్ ఎట్లా పర్ఫార్మ్ చేస్తున్నాయి అనే దానికి ఇండెక్స్ నిఫ్టీ 50. నిఫ్టీ బాగుంటే ఇండియన్ మార్కెట్స్ బాగున్నట్టు, ఇండియన్ కంపెనీస్ బాగా పర్ఫార్మ్ చేస్తాయి. అదే అంతే, అది బేసిక్. ఓకే. సో ఈ నిఫ్టీ 50లో నువ్వు ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. సో నువ్వు ఇక్కడ ఏమైతుంది, ఓన్లీ 1 కంపెనీని నువ్వు స్టాక్ పర్చేస్ చేయటంలా బేసిక్లీ ఆ 50 కంపెనీస్ మీద నువ్వు ఇన్వెస్ట్ మీద నువ్వు తీసుకుంటున్నావు. సో నీకు ఏమైతుంది, ఒకరికి ఇద్దరికి డౌన్ అయినా కూడా నీకు అది కవర్ అయ్యేలా. నిఫ్టీ 50లో
50 కంపెనీస్ ఉన్నాయి. ఆ 50 కంపెనీస్ కూడా ఈక్వల్గా ఆ ప్రొఫెషనాలిటీ లేదా ఉండదు అనమాట. సో ఒక్కొక్కటి ఒక్కొక్క ఫీల్డ్ డైవర్స్ ఫీల్డ్ ఉంటుంది. ఫైనాన్స్లో ఉంటుంది, హాస్పిటాలిటీలో ఉంటుంది, బ్యాంకింగ్స్లో ఉంటుంది, ఇంకా డిఫరెంట్ సెక్టర్స్ అన్నీ కలిపేసి వాడు ఒక 50 కంపెనీస్ తీసుకొని ఒక నిఫ్టీ 50 అని చేసి ఉంటాడు. అట్లా నిఫ్టీ 100 కానీ నిఫ్టీ మిడ్ క్యాప్ కానీ అట్లా. సో నువ్వు నిఫ్టీ బీస్ అంటారు దీన్ని. ఓకే, బీస్ నువ్వు నార్మల్ గా నువ్వు సెర్చ్ చేస్తే గూగుల్లో ఇట్లా నిఫ్టీ బీస్ అని చేస్తే నీకు వస్తుంది. ఇది నిఫ్టీ 50ది ఇండెక్స్ అనమాట. సో నువ్వు దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. రీసెంట్ గా ఒక ఆర్టికల్ ఇచ్చిండు అనమాట. సో ఆఫ్టర్ 2020 కరోనా తర్వాత నుంచి మన దాంట్లో రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే మనలాగా లైక్ చాలా టైమ్స్ మల్టిప్లై అయినాయి అకౌంట్స్, చాలా యాక్టివ్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చాలా మంది పెరిగిండ్రు అనమాట. సో ఈ పెరిగిన దాని వల్ల ఈ ఇంట్రాడే ట్రేడర్స్ కూడా ఎక్కువైనారు అనమాట. సో ఈ ఇంట్రాడే ట్రేడర్స్ అంటే నువ్వు ఇందాక చెప్పినట్టు షార్ట్ టర్మ్ 1 డేలో ఈ కొన్ని గంటల్లో వీడు ఇట్లా వేసేసి 500 వేసేసి 5000 చేద్దామని, లేకపోతే ఇట్లా 100 రూపీస్ వేసి 1000 రూపీస్ చేద్దామని ఇట్లాంటి ఉంటారు. వీళ్ళని షార్ట్ టర్మ్ ఇంట్రాడే ట్రేడర్స్. ఈ సేబీ రీసెంట్గా ఒకటి ఆర్టికల్లో ఏం చెప్పిందంటే ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళు ఎక్కువైనరు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఫర్ ఎవ్రీ 10 మెంబర్స్లో 7 మెంబర్స్ ఘోరంగా వాళ్ళకి లాస్ వస్తుంది ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళలో. సో ప్రైమరీ రీజన్ మస్ట్ బి వితౌట్ నాలెడ్జ్ ఉండొచ్చు, అగ్రెసివ్గా వెళ్ళిపోవడం. అది ఏదో ఈ ప్లాట్ఫామ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని బిలీవ్ చేసి అదేంటంటే ఏదో ఒక రోజు నీకు వాడు చెప్పినట్టు అయింది, వర్కౌట్ అయింది. అయినప్పుడు ఏంది నెక్స్ట్ డే వేస్తావు. అది ఏంటంటే ఒక గ్యాంబుల్ లాగా, ఒక అడిక్షన్ లాగా వెళ్ళిపోతుంటుంది. ఇంకా మొన్న వేసినా వచ్చింది, నిన్న వేసినా పోయింది, అది పోయింది రావాలి అని మళ్ళీ ఇంకొక రోజు చేస్తా. అది ఒక అడిక్షన్ లాగా అయిపోతుంది అనమాట. సో అట్లా కాకుండా అది ఒక మంచి ఫైనాన్షియల్ టూల్. నీ సేవింగ్స్ కానీ నీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఒక మంచి ఫైనాన్షియల్ టూల్. ఎప్పుడు నువ్వు దాన్ని బాగా అర్థం చేసుకొని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలి అనే ఒక ఐడియా ఉన్నప్పుడు. అది ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇంతటితో ఈ వీడియో ఆపుదాం. బికాజ్ బాగా ఇంట్రెస్ట్ ఉంటే మేబీ వీ కెన్ హ్యావ్ వన్ మోర్ కాన్వర్సేషన్ విత్ కిషోర్. బికాజ్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది తన దగ్గర. మనకు కావాలంటే స్పెసిఫిక్గా మన దగ్గర ఏమైనా డౌట్స్ ఉంటే కావాలంటే అప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో చేద్దాం. ఫర్ నౌ ఐ థింక్ దిస్ ఈజ్ ఫార్ మోర్ ఏమంటాం అనుకున్న దానికన్నా బాగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడని అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇలా చేయాలనుకోలేదు, వేరే ఏదో ప్లాన్ వేసుకున్నాం. బట్ స్టిల్ ఇది మా ప్రాసెస్. ఇది ప్రస్తుతానికి ఇంతటితో సమాప్తం చేద్దాం. సో ఇలాంటి వీడియోస్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అండ్ just be a good human on the internet.